ఇలా ఒక సివియర్ స్టేజ్తో అంటే నిజంగా ప్రాణాల మీదకి కూడా వచ్చే స్టేజ్ వస్తుందంట. ఎస్. ఎప్పుడు అది? నేను చెప్పాను కదండి, బ్రాంకోస్పాజమ్ అంటాం కదా, అంటే ఈ ఎయిర్వే మూమెంట్ అంతా ఆగిపోతుంది అన్నమాట, స్పాజంలోకి వెళ్ళిపోద్ది అదంతా. ఎలా అయితే నార్మల్ మజిల్ స్పాజమ్ అయితే అవి మూవ్ అవ్వడానికి కష్టపడతాయి, బ్రాంకోస్పాజమ్ కూడా అంతే. స్పాజమ్ వచ్చినప్పుడు సివియర్గా స్పాజమ్ వచ్చింది అనుకోండి, ఎయిర్వే మూమెంట్ ఉండదు, ఆ మూమెంట్ లేక కంప్లీట్గా ఆగిపోద్ది. ఇప్పుడు ఎయిర్ తీసుకోవడం మామూలుగా మనం ఎంతసేపు ఆపి ఉంచగలుగుతాము, నార్మల్ ఇండివిజువల్స్ అయితే 20 to 30 seconds అంతే. సో ఆ 20 to 30 secondsలో ఇఫ్ వీ డు నాట్ ఇంటర్వీన్ సమ్టైమ్స్, సో కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సివియర్ బ్రాంకోస్పాజమ్ వచ్చిన వాళ్ళకి కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూజువల్గా అంత సివియర్ బ్రాంకోస్పాజమ్ రావడము ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ దీంతో వెరీ రేర్, చాలా రేర్గా అవుతుంటాయి అన్నమాట అట్లా. ఓకే. అండ్ కొంతమంది ఆస్తమా పేషెంట్స్ దగ్గర మనం ఎక్కువగా మీరు పప్స్ కొట్టుకోవడం అవి రిఫర్ చేస్తూ ఉంటారంటే అలాంటి పేషెంట్స్ ఎప్పుడు క్యారీ చేయండి, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందో అని చెప్పి. అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటారు, ఏ విధంగా యూజ్ అవుతుంది? యాక్చువల్గా ఏంటంటేనండి, ఆస్తమాకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తామంటే ఇన్హేల్డ్ బ్రాంకోడైలేటర్స్ అంటాం వాటిని. బ్రాంకోడైలేటర్స్ అంటే శ్వాసనాళాన్ని డైలేట్ చేసేది. ఇక్కడ ఏమవుతుంది, ఆస్తమా వల్ల శ్వాసనాళాలు దగ్గరికి అయిపోతుంటాయి, మూసుకొని పోతుంటాయి. సో ఆ మూసుకొని పోయిన శ్వాసనాళాలను ఓపెన్ చేయాలి, అందుకని బ్రాంకోడైలేటర్స్ అంటాం వాటిని. ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఎలర్జీ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ని తగ్గించి ఈ శ్వాసనాళాలను ఓపెన్ చేస్తాయి అన్నమాట. సో ఎలా ఇస్తాము, యూజువల్గా ఇన్హలేషనల్ అంటే పీల్చుకునేలాగా ఇవ్వాలన్నమాట. సో దట్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి దే విల్ ఓపెన్ ద ఎయిర్వేస్. ఇందులో 3 రకాలు ఉంటాయి. నెబులైజేషన్స్ ఉంటాయి, మీరు అన్నట్టు ఇన్హేలర్స్, పంప్ ఇన్హేలర్స్ అంటాము, పీల్చుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి, రోటా క్యాప్స్ అంటాం వాటిని. సో సివియారిటీని బట్టి వాళ్ళ సింక్రొనైజేషన్ అంటే ఇన్హేలర్ తీసుకోగలుగుతారా లేదా అవన్నీ చూసి, వాళ్ళ కెపాసిటీ, లంగ్ కెపాసిటీ ఎట్లా ఉంది ఇవన్నీ చూసి నెబులైజేషన్స్ ఇవ్వాలా, లేదంటే పీల్చుకునే ట్యాబ్లెట్స్ రోటా క్యాప్స్ ఇవ్వాలా, లేదంటే ఇన్హేలర్స్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా ఇన్హేలర్తో అందరికీ పీల్చుకోవడం రాదు, అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే నెబులైజర్స్ ఇస్తాం. నెబులైజర్ ఆన్ చేస్తే అది పెడితే అదే వెళ్తూ ఉంటుంది కంటిన్యూస్గా ఒక 20 minutes అట్లా ఇస్తూ ఉంటుంది, కాబట్టి అది మెల్లిగా లోపలికి వెళ్ళిపోతుంది. నార్మల్ ఎయిర్ పీల్చుకుంటే సరిపోతుంది. ఇన్హేలర్ అంటే దానికి సింక్రొనైజ్ చేసుకోవాలి, కొట్టుకోగానే మళ్ళీ దాని లోపల దాకా పీల్చుకొని 5 seconds బ్రెత్ హోల్డ్ చేసి ఇలా చేయాలన్నమాట. రోటా క్యాప్స్ అంటే నార్మల్గా నోట్లో పెట్టేసుకొని, ఆ డివైస్ ఉంటుంది, ఆ డివైస్లో పెట్టేసుకొని దాన్ని నోట్లో పెట్టుకొని పీల్చుకుంటే సరిపోతుంది. ఇవి మేము క్లినికల్గా చూసి డిసైడ్ చేస్తామన్నమాట ఏ పేషెంట్కి ఏది ఇవ్వాలి అని.